హలో ఫ్రెండ్స్. ఈరోజు చిక్కుడు గింజలు, వంకాయల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికంటే ముందు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుతూ పోపును బాగా వేగనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పోపును వేగనివ్వాలి. ఇలా పోపు వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి, మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా టమాటా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న చిక్కుడు గింజలు, రుచికి సరిపడా కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి తగినన్ని నీరు పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 3 విజిల్లు రానివ్వాలి. ఈ లోపల మనం వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయను ఇలా ఒక 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి నేను ఒక హాఫ్ కేజీ చిక్కుడు గింజలకి ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. ఇగో చూడండి, విజిల్ పోయింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కర్రీని బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసి స్టవ్ ఆన్ చేసి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 విజిల్లు రానివ్వాలి. ఇది చూడండి, ఇదిగో ఇలా. చివరిగా ఒక చిన్న ట్రిక్. కుక్కర్‌లో వండిన ఏ కూరనైనా సరే ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడకనివ్వడం వల్ల ఆ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ట్రిక్ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంతే అండి, వంకాయలు, చిక్కుడు గింజల పులుసు రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.